వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తే గనక ఈ వాల్యూస్ గనక తగ్గినట్టయితే వ్యాధి పెట్టిగే అవకాశం ఉంటుంది. వైటమిన్ D3 ఎవరిలో అయితే లోపిస్తుందో వ్యాధి నిరోధక శక్తి కుప్పగొలుతుంది. వైటమిన్ D3 ఎవరిలో లోపిస్తుందో వైరస్ వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. వైటమిన్ D3 ఎవరి లోపం ఉంటుందో CRP అని మాటమాటికి మనం టెస్ట్ రాస్తుంటాం. ఆ C రియాక్టివ్ ప్రోటీన్ పెట్టడానికి అతి కీలకమైన కారణం వైటమిన్ D3 డెఫిషియన్సీ. ఇంకో కీలకమైన విషయం జింక్. ఎవరి శరీరంలో 40% ఆఫ్ ద పాపులేషన్ 100 మందిలో 40-50% మందికి జింక్ డెఫిషియన్సీ కనబడుతోంది. 100 మందిలో 30-40% మందికి మెగ్నీషియం డెఫిషియన్సీ కనబడుతోంది. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఎందుకు సార్ చాలా ఇంపార్టెంట్ అని అంటే గుండెపోట్లు రావడానికి, వైరల్ టాక్సిమియా వైరస్ బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఆ వైరస్ వ్యాధి నిరోధక శక్తిని క్షీణించి వైరల్ టాక్సిన్స్ వలన గుండె మీద ప్రభావం రావడము, తద్వారా గుండె జబ్బులు రావడము, తద్వారా కుప్పకూలడము ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి అధ్యయనాల్లో పబ్లిష్డ్ సైంటిఫిక్ స్టడీస్ లో వైటమిన్ D3, జింక్, మెగ్నీషియం ఎవరిలో అయితే చక్కగా ఉంటుందో వైరస్ 1-2 రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి శరీరంలో వ్యాధి ఎక్కువగా మార్పులు జరగకుండా మల్టిప్లికేషన్ కాకుండా మిమ్మల్ని వదిలిపెట్టిపోయే అవకాశం ఉంటుంది.